హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్‌ప్లానెడ్ ఎస్కేపర్స్. ఈరోజు మనం వచ్చేసి సౌత్ వేల్స్ ఉన్న త్రీ క్లిఫ్ బీకి వచ్చేసాం. ఈ ప్లేస్ చూడడానికి నా బోత్ ఐస్ సరిపోవడం లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ సీనరియో అండ్ పక్కన ఉన్న మౌంటైన్స్ కానీ. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. నేనే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అనేది నేను చూస్తున్న, ఐ మీన్ బీచ్ ఒక కిలోమీటర్, మీరు చూస్తున్నారు కదా, ఒక కిలోమీటర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అసలు ఎందుకు వెళ్ళిపోయింది అనేది మీకే అర్థమవుతుంది. ఇది ఒక మిస్టరీ థింగ్ లాగా నాకు అనిపించింది. లెట్స్ ఎక్స్ప్లోర్ ది బీచ్ అండ్ వ్యూస్ ఆఫ్ ది త్రీ క్లిఫ్ బే. అండ్ ఈ బీచ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, త్రీ మ్యాసివ్ లైమ్స్టోన్ క్లిఫ్స్ నదిలో ఒక డ్రామాటిక్ నేచురల్ బ్యాక్డ్రాప్ని క్రియేట్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. సరౌండింగ్స్ మొత్తం లైమ్ స్టోన్స్తో అండ్ వన్ వే మొత్తం రివర్ గోయింగ్ టు ది ఓషన్లో కలుస్తున్నట్టుగా, మీరు చదువుతున్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సీనారియో చూడడానికి. అండ్ కమింగ్ టు ది ప్లేస్, ఈ ప్లేస్కి రావడానికి స్వాన్సీ నుంచి మనకి బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో చెక్అవుట్ ది టైమింగ్స్ ఆఫ్ ది బస్సెస్. చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. జిడ్డుగా ఉన్న మొహం అయినా జిడ్డుగానే ఉంది మొహం, అంతే మంది కొన్ని ఫేసెస్ అంతే అలాగా. సోలో ట్రిప్ సింగిల్గా అంటే చాలా కష్టం. ఏదో ఎలా అడ్వెంచర్గా ఎలా వచ్చేదాన్ని ఇంకా.
ఎండ్‌లో మీకొక మిస్టరీ చెప్తానన్నాను కదా! అదొచ్చేసి నేను ఈ ప్లేస్‌కి 2 టైమ్స్ వచ్చాననమాట. ఇన్ ద సెన్స్ ఈరోజు డే 1 మీరు చూస్తున్న ఇది డే 1 వీడియో అనమాట. నేను ఈ ప్లేస్‌కొచ్చి ఇది మొత్తం తిరిగి ఇక్కడ కొండపైకెక్కి హైకింగ్ కూడా చేశాను. సో, ఐ లాస్ట్ మై ఎయిర్‌పాడ్స్ ఆన్ రైట్ సైడ్ ఎయిర్‌పాడ్ నేను మిస్ అయ్యాననమాట. సో, అగైన్ దానివల్లే నాకు ఈ ఎండ్‌లో ఒక మిస్టరీ అనేది నేను నెక్స్ట్ డే చూసాను. ఎస్టర్‌డే మనం అక్కడి నుంచి కింద దాకా నడుచుకుంటూ ఇటొచ్చాం గదా! ఇది మొత్తం వాటర్ ఏం లేదు. నేను దీని లోపల నుంచి కూడా వెళ్ళాను. కరెక్ట్ గా మనకి కనిపించే పాయింట్ ఉంది కదా, ఆ ఎడ్జ్ నుంచి ఇటు వరకు మొత్తం లైక్ వాటర్ లేవు, ఏం లేవు. కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూస్తే చూడండి, నేను వచ్చింది ఇదే ప్లేస్ కా లేదా నాకే డౌట్ వచ్చింది. 3-4 టైమ్స్ చెక్ చేసుకున్నాను ఫొటోస్ వల్ల. జస్ట్ ఇదే ప్లేస్ కి వచ్చామా ఏంటి అన్ని లొకేషన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సరే నేను వచ్చింది ఇదే ప్లేస్ కి. కానీ సముద్రం ఏమో వెనక్కి వెళ్ళిపోయింది. అంత దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ బ్యాక్ వెళ్ళిపోయింది నిన్న. ఈ రోజు 1 కిలోమీటర్ ఫ్రంట్ కి వచ్చేసింది, ఇక్కడ దాకా వచ్చింది. నేను యాక్చువల్ గా ఇటు వచ్చి ఇలా నడుచుకుంటూ అలా కిందకి దిగేసాను అనమాట. దిగి అటు నుంచి అటు వెళ్ళిపోయాను. ఇప్పుడు చూడండి హౌ, అసలు నేను ఇదైతే ఇప్పటి వరకు నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చెయ్యను కూడా చేయలేదు. ఏదో ఒకసారి వైజాగ్ లో సముద్రం కొంచెం వెనక్కి వెళ్ళింది ఇలా అన్నప్పుడు ఏదో కొంచెం ఇంచుకెళ్ళిద్ది అనుకున్నాను, కానీ ఇక్కడ 1 కిలోమీటర్ నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎక్సైట్మెంట్ ఉందంటే నిన్న మనం అది ఆ చిన్న కేవ్ ఇక్కడ నుంచి మనం ఫొటోస్ దీని లోపలికి అటు వెళ్ళి ఇటు వచ్చాం. ఇది మొత్తం వాటర్ లో మెచ్ అయిపోయింది. నేను నిన్నే అనుకున్నాను ఏంటి ఇంత వాటర్ అంతా అనుకుంటే ఇక్కడ మొత్తం తడి తడిగా అలా ఉంది అనుకున్నాను, కానీ అర్థమైంది ఇదైతే ఒక మిరాకిల్ అనే చెప్పాలి. నాకైతే మీరు ఇంతవరకు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారో చేయలేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సరే రైట్ ఎయిర్పోర్ట్స్ పోతే పోయినాయి కానీ బట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాకు చూడలేదు ఫస్ట్ టైం నేను నైట్ నుంచి అనుకునే ఉన్నా కొద్ది కొద్ది ఏం కాదు ఇంకోటి తీసుకున్నా, మళ్ళీ అంత దూరం ఎవడెళ్తాడు ఇది అనుకున్నాం. కానీ నైట్ ఏమో మేబీ ఏమన్నా విచిత్రంగా నాకు ఏమన్నా అనిపిస్తుంది, లేకపోతే ఏమన్నా మనం అసలు కొత్త పేజెస్ స్టార్ట్ చేసాం, నీ అడ్వెంచర్ ఉంటదేమో, లైక్ అసలు మన ప్లానెట్ ఎస్కేప్స్ కదా, అసలు ఏ రోజు ఏం జరుగుతుందో అని అనుకున్నాం. కానీ మరీ ఇంత విచిత్రం అయితే నేను అసలు అనుకోలేదబ్బా. అసలు నాకైతే మామూలు థ్రిల్లింగ్ లేదు అసలు ఇది. ఇంత బ్యాక్ ఇంత మరి 1 కిలోమీటర్ నేను ఎక్కడో అక్కడ చూసాను.